బాబాయ్ నన్ను వదిలేయి ప్లీజ్, నన్ను ఏమీ చేయకు. ఎక్కడికి మారిపోతావరా? ఎక్కడికి మారిపోనా? ఈసారి నిన్ను వదిలేదే లేదు. రే శివ ఆగు. అమ్మ ఇది నా వెనకాలే వస్తుంది, నేను ఎలాగైనా తప్పించుకోవాలి. కాపాడండి కాపాడండి. రే ఎక్కడ తప్పించుకున్నా నేను? ఏడు రే అదుగో అడక్కడ ఉన్నాడు. రే శివ ఆగరా. అమ్మ బాబాయ్ ఇది నా వెనకాలే వస్తుంది. మామా మామా కాపాడండి కాపాడండి. అయ్యో బాబు వీళ్ళు ఇంటికడే ఉంటే బాగున్నా. మామా అమ్మయ్య వీళ్ళందరూ ఇంటికడే ఉన్నారు. మామా మామా నన్ను కాపాడు మామా ప్లీజ్. రే శివ ఏంట్రా సడన్ సర్ప్రైజ్? ఏంటి ఏమైంది? రీ మామా అందరూ పారిపోండి, ఎందుకంటే ఇక్కడికి సెర్బియన్ డాన్సింగ్ లేడీ వస్తుందిరా. అది నన్ను తోరించుకుంటూ వచ్చింది. నాకేం చేయాలో తెలియక మీ ఇంట్లో దూరేసాను. పారిపోండి పారిపోండి. రే ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది నిజమా? అరే యార్ ఓరి నాయనో, రే మూటు పత్రం మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదరా ఇప్పుడు. అయ్యో బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రే ఏం చేయండి రా, చెప్పండి రా ఎవడేనా. సరే అయితే సరే సరే నేను వెళ్ళి వెనకాల అక్కడ ఉంటారు ఏంటి అక్కడ వస్తుందో లేదో చూస్తాను. మీరు అంతలోకి వెళ్ళి ఒక్కొక్కటి తోక్కోండి. సరైన జాగ్రత్త. మనం వాళ్ళందరూ బుక్ అయిపోయాం. ఇక్కడే ఉండి ఇయ్యాలా. నేను ఇక్కడుండి నా చేతిలో గట్టిన హ్యామర్ పట్టుకుని ఉన్నాను. అది గాని వచ్చిందని నీ హ్యామర్తో కొట్టేస్తాను. అంతలోపు మన వాళ్ళందరూ తోక్కండి. వెళ్ళండి వెళ్ళండి. ఫస్ట్ నోబితా నువ్వేరా తోక్కో. నువ్వే అసలు అమాయకుడివి. మేమందరం బాగానే తోకుంటాం. నువ్వే ఎక్కడ దొరికిపోతావన్నా టెన్షన్. అరే నోబితా వెళ్ళు వెళ్ళు. మామా మామా ఈసారి నోబితా గడి కాదు, నేను దాగుంటాను ఫస్ట్. అయ్యో బాబోయ్ ఈ ఈ ఈ ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఏంట్రా బాబు, మా ప్రాణాలకి ఇంకా బతకనివదా ఏంటి? మమ్మల్ని ఇలా చేస్తుంది. రేమవుతాడు నువ్వు కూడా దాకో, నేను దాకున్నాను. కుతురు కూడా దాకున్నాడు. ఇప్పుడు నేనే దోకోవాలి, ఎందుకంటే అది నన్నే కదా తోరిచ్చింది. ఒకవేళ వచ్చి నన్నే చంపుతుంది కాబట్టి నేను ఎవరికి తెలియకుండా దాక్కుంటాను. అయ్యో బాబోయ్ మామా వస్తుంటే నాకు చెప్పు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ. అయ్యో బాబోయ్ అలాగే ఎక్కడ నేను అనవసరంగా ఇక్కడికి వచ్చానేమో. నేను వేరే ఇంటికి వెళ్ళవలసింది. పాపం మన వాళ్ళందరినీ ఇరికించేశాను. సరే సరే ముందు అయితే తోకుందాం. అది మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ తోకుంటే గ్రాని ఇలా రాదు, అటు నుంచి అయితే వెళ్ళిపోతుంది. అమ్మయ్యా ఒరే నెక్స్ట్ ఎవడో తాకండి, నా దగ్గరికి రాకుండా బాబా, అసలు ఇక్కడ ప్లేస్ లేదు. అమ్మో రే చించాన్ మోటు నోబితా నేనైతే ఎక్కడే దాకుంటాను రా బాబు. నాకు ఏదొచ్చు కాబట్టి నేను స్విమ్మింగ్ పూల్ అడుగుని దాకుంటాను. నా దగ్గరికి ఎవడో రాకండి, నేను ఇక్కడ అడుగునే ఉంటాను. అప్పుడు గ్రాని వచ్చినా ఇక్కడ నుంచి కనిపెట్టలేదు, ఎందుకంటే అది గ్రాని కాదు సెర్బియన్ డాన్సింగ్ లేడీ. దానికి ఈత కూడా రాదు. పిల్లలు మీరందరూ కూడా మాకు హెల్ప్ చేయాలి సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చినప్పుడు, సరేనా? రే సించాన్ నోబితా మీరిద్దరు తర్వాత రండి, నేను నా పొత్తులు కూడా దగ్గర దాక్కుంటాను. ఒరే పొత్తులు ఎక్కడున్నావు? ఏంటి ఇక్కడ దాక్కుంటా ఉన్నాను? ఇక్కడ లేడా? కొంప తీసి కింద ఉన్నాడా? ఒరే పొత్తులు అలా జరగరా, కొంచెం నేను ఇక్కడే దాక్కుంటాను. ఓ పొత్తులు మావా నువ్వు కూడా ఇక్కడికి రావాలా? వద్దు వద్దు వెళ్ళిపో, ఇక్కడ ఉంటే మన ఇద్దరం దొరికేస్తాం. వెళ్ళిపో మామా. రే ఊరుకోరా, ఇద్దరం ఇక్కడే దాక్కుందాం. ఏ గ్రాని వచ్చినా ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చినా కుమ్మేస్తా. ఫస్ట్ నేను దాకుంటాను, తర్వాత నువ్వు మామ దాకోండి. మామ నన్ను ఎక్కడ దాకమంటావు? ఎక్కడ దుక్కుని దాకోరని నన్ను అడుగుతున్నావేంట్రా బాబు, నువ్వు దాకుంటాం కూడా. సరే సరే అయితే నేను ఇక్కడ పక్కింట్లో దాకుంటాను. ఇక్కడ పక్కింట్లో దాకుంటే నేను అక్కడనే అయిపోతాను, ఎందుకంటే మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కొంప తీసి గ్రాని ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కానీ నా దగ్గరకు వచ్చింది అక్కడ, నేను అక్కడనే అయిపోతాను. ఎక్కడ దాకుందాం? వీళ్ళెవరు ఇంట్లోకి వెళ్ళదు కదా, నేను ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో దాకుంటాను. అది ఎక్కడ దాకుందాం? ఒరే శివ నువ్వు కూడా ఇంట్లోకి వెళ్ళావు కదా, ఎక్కడున్నావు? ఈ శివగాడ ఎక్కడున్నాడు? అబ్బా పైన ఉన్నాడా? కొంప తీసి నేను శివగాడ పక్కన దాకుంటా. శివ ఈ శివగాడ ఎక్కడ కనబడతలేదు, కాబట్టి మనం ఈ కిచ్చి వెనకాల దాకుందాం. అమ్మయ్యా దేవుడా, అమ్మయ్యా మంచి ప్లేస్ దొరికింది. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నన్ను చూడకుండా ఇలా చూడు దేవుడా. ఇప్పుడు నేనేరా బాబు, నేను నీ పక్కనే దాకుంటాను. ఇక్కడ రూపంలో ఇక్కడ ఉన్నాయి కదా ఈ చెట్టు మొదల్లో వచ్చి నేను దాకుంటాను. ఇక్కడ పైనుంచి చూస్తున్నా నేను ఎవరికి కనబడను. మావా నువ్వు అక్కడ ఉండకు, నువ్వు కూడా ఎక్కడ దుక్కుని దాకు. మళ్ళీ అక్కడే ఉంటే నువ్వు అక్కడే బుక్ అయిపోతావు. వెళ్ళు మామ, వెళ్ళి ఎక్కడైనా దాకు. రే సించనగా ముందు నువ్వు దోకరా.
అది నువ్వేం కనపడవులే, మంచి ప్లేస్ లోనే దాక్కున్నావురా బాబు, ఎవరికి వైలింగ్ కట్టలేని ప్లేస్ లో. సరే సరే, నేను కూడా దాక్కుంటాను. అబ్బా నేను ఎక్కడ దాకాను, ఇది అవుతే ఇంకా రావట్లేదు. ఐడియా, ఒకవేళ నిజంగా ఇది కానీ వస్తే మన వాళ్ళందరినీ నేనే కాపాడాలి. ఎందుకంటే వీళ్ళందరికన్నా పెద్దవాడిని నేనే కాబట్టి నేను ఇంటి పైన దాక్కుంటాను. ఎందుకంటే ఇంటి పైన దాక్కున్నామోకో ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మా ఇంటికి వచ్చినా పైనుంచి అయితే చూడొచ్చు. అది మనం అయితే ఇంటి చివరికి వెళ్ళి అది వస్తుందో లేదో చూద్దాం. ఆగండి దేవుడా, అది రాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటది. అది వస్తుందా? అరే యార్, అక్కడ చూడండి, అది నిజంగానే వస్తుంది. అమ్మా ఒరే జాగ్రత్త, అది మన ఇంటికి అయితే ఎంటర్ అయిపోతుంది. అది చూడండి గాయస్, కింద పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఊరి నాయన దేవుడా, అప్పుడు ఎలాగా? ఓకే, మన దగ్గర హ్యామర్ ఉంది కదా, దాని వెనకాల వెళ్ళి తెలియకుండా ఒక కొట్టు కొడదాం సైలెంట్ గా వెళ్ళి. వామ్మో పిల్లలు, మీరు ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. నేను కిందకి వెళ్ళను, ముందైతే ఇక్కడ దాక్కుంటాను. దాక్కున్న తర్వాత అది ఏం చేస్తుందో చూసి సైలెంట్ గా వెళ్ళి వెనకాల ఒక్కటి వేస్తాను. ఇంతకీ అది ఏం చేస్తుందో ఆగండి. ఈ శివగాడి ఇందులోకి వెళ్ళాడు. ఎస్, ఒక్క దెబ్బకి 2 పెట్లు అన్నట్టు ఈ ఇంట్లో సించనగాడు మనగాడు అలా మామ అందరూ ఉంటారు కాబట్టి ఇవాళ అందరినీ వేసేద్దాం. రే శివా, ఎక్కడ దాక్కున్నావురా? నువ్వు ఎక్కడ దాకున్నా నా చేతిలో నుండి నువ్వు ఇవాళ తప్పించుకోలేవు. కొంపతీసి ఇంట్లో ఉన్నాడా వీడు? రే శివా, ఎక్కడా? రే శివా, మర్యాదగా బయటకు వచ్చాయి, లేకపోతే నేను గాని నిన్ను పట్టుకున్నానా ఎలా ఉంటుందో తెలీదు. మామూలుగా ఉండదు నీకు. ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఎవడిడు? లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఎవడో దాక్కున్నాడు. నేను వస్తానని తెలిసి రే ఎవడురా నువ్వు? ఎవడిడు? రే పుల్లి ఈడు. అరే నువ్వేంట్రా? రే నిన్ను వదిలేస్తాను గానీ ఇంటికి శివగాడు ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. ఏంటి తెలీదా? తెలీదేంట్రా నీకు? ముందు చెప్పు, లేకపోతే తన్నులుగా తింటావు. నన్ను గట్టుకు నాకు నిజంగానే శివ ఎక్కడున్నాడో తెలీదు. నన్ను వదిలేయి. ఏంట్రా నీకు తెలీదంటే నేను నమ్ముతానికి ఏమైనా ఎర్రి పప్పలా కనపడుతున్నానా? ముందు చెప్పరా. నిన్ని ఇలా కాదు, నువ్వు ఇక్కడ పడుండు. అన్ని శివగాడిని పట్టుకున్నాక అప్పుడు నిన్ని అన్ని కలిపి మా లోకానికి తీసుకెళ్తా. రే శివ, ఎక్కడరా? నువ్వు ఎక్కడున్నా నేనైతే నిన్ను వదలను. నిన్ను వేసేస్తా. అది శివ ఎక్కడా? ఇది పైన లేడు అంటే కిందే ఉంటాడు. ఓహో శివ ఎక్కడా? ఈ శివగాడిని అయితే అలాగే వదలను. అరే శివ, ఈ శివగాడు లేడేంటబ్బా ఇక్కడ? ఎక్కడా? ఇంకెక్కడ దోకున్నాడు వీడు? ఇన్ని వాళ్ళ వదలకూడదు. రే శివ ఎక్కడరా? ఎక్కడ? మరి ఎదుగా బయటకు రా, లేకపోతే కొంపతీసి స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాడా? రే శివ, స్విమ్మింగ్ పూల్ లోగానే ఉన్నావా? లోపలేమీ లేడు ఇక్కడ, ఈ స్విమ్మింగ్ పూల్ లో లేడు. ఆగాగు, ఇక్కడ చాప్ ఉంటాడు కదా, అన్నడితో మరి చాప్ బయటికి రా. శివగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు. ఇక్కడ చాప్ గాడు లేడే, మరి ఇంకెక్కడున్నాడు? ఈ జిట్టు గాని వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా మొక్కల్లో దాక్కున్నాడా? రే శివ, ఈ మొక్కల్లో ఉన్నావా? నాకు ఇంకా శివగాడు కోపం తెప్పిస్తున్నాడు. ఇవాళ శివగాడు అయిపోయాడు. ఇంకా శివగాడు అయిపోయాడు. ఎంత పిలిచినా బయటికి రాకుండా దాక్కుంటావేంట్రా? ఇవాళ ఒరే పిరికి పందా, ఇవాళ నువ్వు నా చేతుల్లో అయిపోయావురా. నాకు కోపం తెప్పించేశాడు. ఈడెక్కడున్నా వదలను. రే శివ, ఎప్పుడూ మాట్లాడతలేదేంట్రా? ఎవడూ కనబడతలేదు. నేను వస్తున్న ఇన్ఫర్మేషన్ శివగాడు మీకు ముందే చెప్పేసి అందరినీ తోకమన్నాడా? ఇవాళ మిమ్మల్ని ఇలా కదరా, నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. శివగాడు ఇక్కడ కూడా లేడు. ఎక్కడరా శివ నువ్వు? ఇక్కడ ఎదురు రెడ్ల కలర్లో ఉంది. ఎవరబ్బా ఇది? ఆగండి వెళ్తాంగా వెళ్ళి అంతే అబ్బాయికి వేసేద్దాం. శివగాడు ఇందాక శివగాడు రెడ్ టీ షర్ట్ తీసుకున్నాడా? శివగాడి అనుకుంటా. ఏ శివ, దొరికిపోయావురా నువ్వు. ఈగా రే మోటు బదులు మీరేంట్రా రెడ్ కలర్ నుంచి
చూసి శివగాడు అనుకున్నాను. వామ్మో, నన్నేమి చేయకు ప్లీజ్, మా పత్రుండి నన్ను ఏమి చేయకు. రే మిమ్మల్ని వదిలేస్తాను సరే సరే, కానీ నాకు శివగాడు ఎక్కడున్నాడో చెప్పండి, వదిలేస్తాను. ఏయ్, మాకేమీ తెలియదు, మమ్మల్ని వదిలేయి, మా పత్రులను నన్ను ఏమి చేయకు. రే మోటు, నిన్నేసేస్తా ముందు చెప్పు. ఇడు శివగాడు ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే ఇప్పుడు అయిపోతావు. వామ్మో, నన్ను కొట్టుకు, శివ ఎక్కడున్నాడో నాకు తెలియదు, ప్లీజ్ వదిలేయి, నేను ఏం చెయ్యను, వదిలేయి, నన్నేమి చేయకు సెర్బియన్, నన్నేమి చేయకు. అబ్బా, రే నువ్వు చెప్పట్లేదు కదా, తీసుకోరా. అది పడ్డవా రేపొద్దులా చూసావు కదా, ఈ మోటు ఏమయ్యాడా, నా చేతిలో అయిపోయాడు. అయ్యో మిత్రులారా, మా మోట నీతి చంపేసింది. నేనేమి చేయకు, శివ ఎక్కడున్నాడో చెప్తాను, ప్లీజ్ వదిలేయి. చెప్పు ఎక్కడున్నాడా చెప్పు. ఆడు ఇంట్లో ఉన్నాడు కింద. ఏంటి వాడెక్కడున్నాడా? సరే బతికిపోయావు నా చేతిలో. శివ వస్తున్నాను రా, ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావు. వస్తున్నా శివ. ఏంటి బయటకు వచ్చాడు? రే ఏంట్రా చేతులు ఏదో పట్టుకుని వచ్చావు? మా వాళ్ళు వదిలే, మా వాళ్ళు ఏమి చేయకు సార్, బియ్యం డాన్సింగ్ లేడీ, మా వాళ్ళు వదిలే. ఏంట్రా నకరాలా? లేకు నేను లోపలికి వెళ్ళే శివగారిని తీసుకెళ్తాను, అప్పుడు అందరినీ వదిలేస్తా. వదిలే, అందరినీ వదిలే, శిల్పమ్మ శివని ఏమి చేయకు, నిన్ను కొడతాను, ఇప్పుడు చూడు, వదిలే, లేకపోతే నేను కుమ్మేస్తాను. ఏంట్రా నన్ను కుమ్ముతావా? ఇప్పుడు చూడు నా మంత్ర శక్తి ద్వారా నిన్ను ఏం చేస్తాను. ఓ మంత్రకారి అగ్నిలో అస్తమవుగాక. అది పడ్డాడి, లేకపోతే నాతో చూస్తావా? ఈ మంటలో ఇంకా నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, కాదు. అది రేషివా వస్తున్నా. ఇవాళ నువ్వు ఇంక నా చేతులు అయిపోయా, నిన్ను కాపాడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. సించాన్, అరే నాకు ఓపిక లేదురా, ఇంకా దాన్ని మనం ఏమీ చేయలేమురా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సించాన్. ఇంకా నువ్వే మన వాళ్ళని కాపాడాలి, నువ్వే ఏదో ఒకటి చెయ్యరా సించాన్. నేను చూసుకుంటాను. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానో చూడు. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఈసారి ఇది నా చేతుల్లో అయిపోయింది మామ. నువ్వైతే వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇది ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. సించాన్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇందుకు నువ్వేం చేస్తున్నావు? మామ నువ్వు అలాగే చూస్తూ ఉండు. నా ప్లాన్ ప్రకారం దాన్ని ఎలాగ చంపుతానో చూడు, లేకపోతే నిన్ను ముట్టుకుంటాను. అది ఎంత ధైర్యం! ఇప్పుడు చూడు మామ, నేనైతే స్టిక్కీ బాంబ్స్ అయితే పెడుతున్నాను. ఇదైతే ఇక్కడ లేదు, ఇదే కరెక్ట్ టైం. స్టిక్కీ బాంబ్స్ అయితే ఇక్కడైతే దారిలో అయితే పెట్టేస్తాను. అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మన దగ్గర ఉన్న రిమోట్ లో బటన్ అయితే నొక్కుదాం, కరెక్ట్ గా అప్పుడైతే అది పేలిపోతుంది. ఎస్ మనం అయితే అన్ని పెట్టేద్దాం స్టిక్కీ బాంబ్స్. అది అమ్మయ్య దొంగ అది బయటికి రాగానే మనం అయితే స్టిక్కీ బాంబ్స్ తో పేల్చేద్దాం దాన్ని. దానికోసం వెయిట్ చేద్దాం మామ. అది రాని ఎంతసేపట్లో వస్తుందో దాని చూద్దాం. రే సించాన్, ఈ ప్లాన్ కానీ వర్కౌట్ అవ్వకపోతే నిన్ను తెచ్చేస్తారా? అది దాన్ని వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆగు మామ ఆగు, అది రావాలి, నేను పేల్చాలి ఇవాళ. అబ్బా ఈడెక్కడా లేడు, పొద్దులుగాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు, కానీ నేను ఎన్ని నెత్తుకాను, శివగాడు ఎక్కడ కనపడలేదు.
రేపొద్దులు వస్తున్నాను ఆగరా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావా? అయిపోయావు. అది వస్తుంది, పేల్చేశాను. మామ చూడు చూడు, అది పేలిపోయింది మామ, పేలిపోయింది. అది 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 దాన్ని అయితే ఇంకా స్టిక్ బొమ్మలేసి మళ్ళీ లెగిస్తుందేమో. అది పేలిపోయింది మామ. ఇంకా మనకేం సంగతి లేదు, రా మామ రా. ఇంకినది కాలిపోతుంది. నిన్ను కాల్దామని చూసింది కానీ మనమే దాన్ని అయితే కాల్ చేసాం. లేకపోతే నిన్ను ముట్టుకుంటుందా మామ. నేనుండగా నిన్ను టచ్ కూడా ఎవరు చేయలేరు. ఓకే పిల్లలు, మేము వచ్చి దీన్ని అయితే లేపేసాం స్టిచ్ బొమ్మలతో.